ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చివరి అంకానికి చేరుకుంటున్నాయి. ప్రచారం చేయడానికి ఇంకా 4 రోజుల సమయం మాత్రమే ఉంది. శనివారం సాయంత్రంతో ప్రచారం ముగియనుంది. సోమవారం పోలింగ్ జరగనుంది. ప్రచారానికి అతి తక్కువ సమయం ఉండటంతో మరింత ఊపందుకుంటోంది. ఇది కూటమి తరపున ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు ప్రచారానికి వస్తున్నారు. సోమవారం ప్రధాని రాజమహేంద్రవరం, అనకాపల్లిలో జరిగిన సభల్లో పాల్గొన్నారు. బుధవారం అన్నమయ్య జిల్లా పీలేరు, విజయవాడలో ప్రచారంలో పాల్గొంటారు. ఇటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రోజుకి 3 సభల్లో పాల్గొంటున్నారు. అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు, నారా లోకేష్లు కూడా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇవాళ చిత్తూరు జిల్లా పొంగనూరు ప్రజాగళం సభలో పాల్గొంటారు. సాయంత్రం తిరుపతిలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి ప్రజాగళం సభలో పాల్గొంటారు. నేటి నుంచి కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటిస్తారు. 2 రోజుల పాటు కుప్పంలో పర్యటిస్తారు. చంద్రబాబు తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇవాళ శాంతిపురం మండలంలో ర్యాలీ, ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. బుధవారం కుప్పం, రామకుప్పం మండలాల్లో మహిళలు, వివిధ సామాజిక వర్గాలతో ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుప్పంలో చంద్రబాబుకు 1,00,000 ఓట్ల మెజారిటీ టార్గెట్గా పెట్టుకుంది టీడీపీ. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటనలు రద్దయ్యాయి. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం చంద్రబాబు ఈ నెల 9న నర్సన్నపేటలో ప్రజాగళం పేరిట సభలో పాల్గొనాల్సి ఉంది. అలాగే ఈ నెల 7న శ్రీకాకుళంలో లోకేష్ ఆధ్వర్యంలో యువగళం కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. కాగా బిజీ షెడ్యూల్ వల్ల చంద్రబాబు, లోకేష్ పర్యటనలు రద్దయ్యాయని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కల్మట వెంకటరమణ, నర్సన్నపేట నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తి తెలియజేశారు.